అంటే నిజంగా ఎవరైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక జనరంజకమైనటువంటి తీసుకుంది. అంటే వాళ్ళు వికసిత్ భారత్ 2047కి సంబంధించి మేము రకరకాలుగా అంటే కొంతమంది అంతకుముందు మన జీఎస్టీకి సంబంధించి స్టేట్ జీఎస్టీ అని, సెంట్రల్ జీఎస్టీ అని అంటే మనం హోటల్‌కెళ్ళి ఒక రెస్టారెంట్‌కెళ్తేనే ఒక ఫుడ్ తింటే దాని మీద 2 రకాల జీఎస్టీలని చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి సార్. అలాంటి చోట ఇలాంటి రిఫార్మ్స్ రావటం అనేది నిజంగా మంచి పరిణామం అనుకోవచ్చా? అసలు ఇప్పుడంతా అండి ఇది మంచి పరిణామం కాదండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి ఎకానమీ పికప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పర్సన్ 5-10% సేవ్ చేశాడనుకోండి. వాట్ హీ విల్ డూ? ఫస్ట్ బేసిక్ నీడ్స్ అవ్వంగానే ఒక ఇల్లు కొనుక్కుందాం, ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటాడు. అవును. లేకపోతే వెహికల్ కొనుక్కుందాం అనుకుంటారు. ఓకే. సో దేర్‌ఫోర్ ఈ విధంగా వన్ బై వన్ తగ్గించడం వల్ల ఎకానమీలో ఓకే. మీకు బయాన్సీ వస్తుంది. పుషప్ వస్తుంది. ఓకే. సో అందుకని ఎకానమీలో ఇది ఎకనామిక్ డెవలప్మెంట్‌కి 2047 వికసిత్ భారత్ చేద్దాం అనుకున్న టార్గెట్‌కి మనం మనం ఫిఫ్త్ లార్జెస్ట్ నుంచి ఫోర్త్‌కి వచ్చాం. ఫోర్త్ నుంచి థర్డ్‌కి వెళ్ళాలి. థర్డ్ లార్జెస్ట్. లాస్ట్ క్వార్టర్ కూడా 7.8% వచ్చింది. ఎప్పుడు ఊహించలా. ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మన ఆర్థికవేత్తలు కూడా 6.5, 6.8 వస్తుంది అనుకున్నారు. లాస్ట్ క్వార్టర్లో గ్రోత్ 7.8 వచ్చింది. అది చాలా రిమార్కబుల్ గ్రోత్ అనమాట. సో ఇటువంటి గ్రోత్ మొమెంటము మెయింటైన్ చేయడానికి ఈ జిఎస్టీ రిఫార్మ్ అనేది చాలా వరకు దోహదపడుతుంది చెప్పొచ్చు. సార్ ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తది? చాలా మందికి అంటారు మాకు ఎంతమంది ఉంటుంది. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పేది 22 ఏప్రిల్ అండి. సెప్టెంబర్ 22 నుంచి ప్రజలు అంటే దసరా మొదటి రోజు నుంచి అని చెప్పారు. నవరాత్రి ఫస్ట్ డే నుంచి అని చెప్పారు మేడం నిర్మల్ గారు. బట్ ద పాయింట్ ఏమిటంటే సార్, ముఖ్యమైన పాయింట్ వీళ్ళందరూ అది ట్రాన్స్మిట్ చేస్తారని ఇంపార్టెంట్. కంపెనీలు రేటు జిఎస్టీతో కలిపి మనకి ఎంఆర్పి ఉంటుంది కదా, దానిలో జిఎస్టీ తగ్గించింది వాళ్ళు తగ్గిస్తారా లేదని పాయింట్. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దిస్ ఐ థింక్ జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా యాక్టివ్ అవుతుంది. కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోర్ కాంప్లైన్స్ ప్రజల మీద నమ్మకం వదిలేస్తున్నారు. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అన్ని సరళీకృతం అయిపోయాయి కదా, సో నమ్మకంతో ఇన్స్పెక్షన్ రాసి తగ్గిద్దామని. సో నౌ ద కంపెనీస్ ఓనర్స్ ఈజ్ ఆన్ ద కంపెనీస్ టు ట్రాన్స్మిట్ ఈ సేవింగ్ని ప్రజల మీద అల్టిమేట్గా ప్రైస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఆశిద్దాం. ఓకే సార్, ప్రాథమిక అంచనాల ప్రకారం కొత్త విధానం అమలుతో 93,000 కోట్ల రూపాయలు మేర ఆదాయం నష్టం జరుగుతుంది. అయితే 40% లగ్జరీ, దాంతోపాటు పాప వస్తువుల స్లాబ్ ద్వారా 49,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు కూడా ఆందోళన చేస్తున్నాయి దీనికి సంబంధించి. నిర్ణయం ఏకగ్రీవంగా ఆమోదించబడిందంటూ కూడా. ఏం చెప్తారు సార్ దీని గురించి? మొదట్లో అంటే దీని మీద ఆందోళన వచ్చింది స్టేట్స్ మీద, మాకు రెవెన్యూ తగ్గిపోతుందని చెప్పి. కాబట్టి మీటింగ్ వచ్చేప్పటికి గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది ఏంటంటే మీకు తగ్గడం మాకు తగ్గుతుంది కదా అని చెప్పి. అంటే 93,000 కోట్లు వాళ్ళకి అదే అంటే అంచనాల ప్రకారం 23-24 లెక్కల ప్రకారం 48,000 కోట్లు. సో 24, 25, 26 అంటే బయల్స్ ఉంది కాబట్టి ఆ నెంబరు లెక్క చేయలేము. కానీ గవర్నమెంట్ ఏం చెప్పింది నష్టం అని చెప్పలేము. ఎందుకంటే తగ్గటం వల్ల మళ్ళీ ఎకానమీలో పికప్ వచ్చి ఇంకా ఆదాయం కొంత పూడుతుంది కదా. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కొనే వాళ్ళు 2 కొనొచ్చు కదా. సేవింగ్ ఉండటం వల్ల వాళ్ళు వేరే విధంగా ఖర్చు పెట్టచ్చు కదా. సో దేర్ఫోర్ ఆ ఎకానమీలో బయన్సీ వచ్చి మళ్ళీ ఆదాయం పుంజుకోవచ్చు. రియల్ లాస్ మే నాట్ బి సో మచ్ అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. స్టేట్స్ కూడా కొంచెం గోల్ చేసిన ఇనీషియల్గా కొంచెం సపోర్ట్ చేసిన మొత్తం అందరూ ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నారు. సార్ దీనివల్ల ఏంటంటే సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ లోన్ ఏదైతే ఉన్నాయో ఈ స్లాబ్ వల్ల లాభం వచ్చే అవకాశం ఉందంటారు సార్ వాళ్ళకి? చాలా లాభం అండి. ఎందుకంటే వాళ్ళకి ఇన్పుట్ ప్రైసెస్ తగ్గుతాయి. అది కాక వాళ్ళకి కాంప్లయన్స్ ఇంప్రూవ్ అయింది. కాంప్లయన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైలింగ్లు, రిటర్న్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫండ్ అవన్నీ కూడా ప్రొసీజర్ సింప్లిఫై చేశారు. సో అందుకని ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిట్ ఇన్ దిస్ అండి. ఓకే. దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే సార్ బంగారంకి సంబంధించి కూడా ఏదో తగ్గుతుంది అన్నట్టుగా ఏదో ఉంటుంది సార్. అంటే జిఎస్టీకి దానికి సంబంధం లేనప్పటికీ ఈ బంగారం తగ్గుతుంది అనే ఒక అంచనా మీద మీ అభిప్రాయం ఏంటి సార్? బంగారం అండి ఎందుకు పెరిగింది ఫస్ట్ చూద్దామండి. మీరు ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా వార్ అయిందో రష్యా మీద శాంక్షన్స్ పెట్టేసి రష్యాకున్న బంగారు నిల్వలు కూడా డాలర్ రిజర్వ్స్ కూడా లండన్లో కానీ మిగతా దేశాల్లో ఉన్నవన్నీ కూడా ఫ్రీజ్ చేశారు. ఓకే.
దానివల్ల నష్టం వచ్చింది. ఎప్పుడైతే ఇలాంటి దుందుడుగు చర్యలకి దూకుడు చర్యలకి అమెరికా వెళ్ళిందో అప్పుడు ఒక విధంగా గ్లోబల్గా ఇది ఎప్పుడైనా అవ్వచ్చు అని చెప్పేసి, అది కాక అమెరికన్ ఎకానమీ చాలా బ్యాడ్గా ఉందండి. అక్కడ డెట్ టు జీడిపి రేషియో 125%. సో అందుకని అమెరికన్ ఎకానమీ ఎప్పటికైనా కష్టాల్లో పడచ్చని చెప్పి డాలర్ నుంచి కూడా అందరూ గోల్డ్కి మారిపోతుంది అన్నారు. మనం కూడా ఓకే, డాలర్ నుంచి గోల్డ్కి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో లాస్ట్ 1 yearలో ఒక 140 టన్నులు 130 నుంచి 140 టన్నులు మనం కొన్నామండి గోల్డ్. సో ఆ విధంగా ప్రతి దేశం కూడా వాళ్ళ దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్ తీసేసి గోల్డ్ కొనడం మొదలుపెట్టాయి. ఓకే, అందుకని గోల్డ్ రేట్ ఎక్కువైపోయింది. గ్లోబల్గా గోల్డ్ డిమాండ్ అన్ని దేశాలకు ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 800 టన్నుల గోల్డ్ ఇప్పుడు స్టాక్ ఉంది. అంటే అంతకుముందు రిజర్వ్స్ డాలర్ బాండ్ రూపాయలు ఉన్నవి మనం గోల్డ్గా మార్చేసుకున్నాం మనం కూడా. ఓకే, సో మార్చేసి ఏం చేసాం, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆఫ్టర్ ఉక్రెయిన్ వార్ తర్వాత మనం కొన్న గోల్డ్ మనంతా కూడా లండన్లో దాచేవాళ్ళం ఈ గోల్డ్ని. అంతా గోల్డ్ ఇండియాకి తీసుకొచ్చేసాం. ఓకే, రేపు ఇంకెవరు ఫ్రీజ్ చేయలేరు మన మీద. సో అమెరికా చేసిన పెద్ద తప్పు అని ఏంటంటే ఈ దూకుడు చర్య వల్ల అసలే ఎకానమీ వీక్గా ఉంది. అవును. ఈ దూకుడు చర్య వల్ల ఏమైపోయింది, ఎవరు నమ్మలేము అమెరికాని అని అమెరికా ఒక డాలర్ నమ్మకత్వం కోల్పోయింది. ఆ కోల్పోవటం వల్ల గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. అందరూ గోల్డ్లో పెట్టుకుంటున్నారు, గోల్డ్ ప్లాటినం. అట్లా జరిగింది. ఇంకా అవుతుందండి. ఇటువంటి వరల్డ్ వార్గా వారు, ఇటువంటి ట్రేడ్ వారు, ద వే అమెరికా ఇస్ బిహేవింగ్ ఇంకా ఐసోలేట్ అయిపోతుంది. మనం ఏం చేసాం, బ్రిక్స్ కంట్రీస్ రూపాయి ట్రేడింగ్ మొదలుపెట్టాం. రూపాయి, రూబుల్, రూపాయి, ఎన్, ఆ విధంగా మనం ప్రతి దేశంతో కూడా వాళ్ళ కరెన్సీ మన కరెన్సీ మనం చేస్తాం ట్రేడింగ్. డాలర్ కొంటాం మనం. అందుకే డాలర్ రూపాయి విలువ చూసాం అనుకోండి, గత 2-3 ఏళ్ళుగా 85-86 మధ్య ఉంది. ఇదే మనం డాలర్ ఎదురుకి ఇలా పెరగట్లా, స్ట్రెంగ్తన్ కావట్లా. మనం డాలర్ని వీక్ చేస్తున్నాం. ఎవ్రీ కంట్రీ ఈజ్ మేకింగ్ డాలర్ వీక్. నమ్మశక్యం లేక, నమ్మకం లేని కరెన్సీ అయిపోయింది, నమ్మకం లేని దేశం అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. అందుకని అందరూ గోల్డ్ కొంటారు, గోల్డ్ ప్రైస్ ఎక్కువే. గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి అని నేను అంత తేలిగ్గా అనుకోవట్లే. అన్లెస్ వరల్డ్ సిచ్యువేషన్ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ డాలర్ కానీ ఇంకే వేటి మీద నమ్మకం వస్తే తప్ప, అన్ని దేశాలు గోల్డ్ కొంటం తగ్గిస్తే తప్ప అది కొంచెం డౌటే నా ఉద్దేశంలో. మరి తగ్గే కొంచెం ఏదో కరెక్షన్స్ రావచ్చు, గొప్పగా తగ్గుతాయి అనుకోను.